జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ 13వ తేదీ శుక్రవారం రోజున వృశ్చిక రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిసెంబర్ 13వ తేదీ శుక్రవారం రోజు వృశ్చిక రాశి వారు ఎగిరి గంతులు వేసే శుభ ఫలితాలను పొందబోతున్నారు. ఈరోజు మీరు చాలా ఆనందంగా ఉంటారు. బంధువులతోటి, మిత్రులతోటి, అలాగే శ్రేయోభిలాషులతోటి సంతోషంగా కొంత సమయాన్ని కాలక్షేపం చేస్తారు. దూర ప్రాంతాల్లో ఉండేవారితోటి మాటలు కలుపుతారు. వారి యొక్క యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటారు. వారి ఆరోగ్యం గురించి, జీవితం గురించి ఆరాలు తీస్తారు. సంతానం యొక్క వృద్ధి కోసం వ్యూహాత్మకమైన నిర్ణయాలను తీసుకుంటారు. కొత్త మార్పులకు శ్రీకారం చుడతారు. ఆరోగ్యం బాగుంటుంది. దైవ చింతన పెరుగుతుంది. భగవంతునికి దగ్గరగా వెళ్తారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతోటి బాధపడే వారికి ఊరట కలుగుతుంది. వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల పరంగా కూడా చాలా బాగుంది. ముఖ్యంగా నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సక్సెస్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఒక వ్యక్తి యొక్క సహాయాన్ని ఈ రోజున మీరు మరవలేరు. దేవుడిలా వచ్చి ఒక వ్యక్తి మీకు సహాయపడతారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి కొంచెం తగ్గుతుంది. శ్రమను నమ్ముకొని బ్రతికే వారికి ఈరోజు మంచి గుర్తింపు లభిస్తుంది. పెట్టుబడులు అవసరం లేకుండానే లాభాలను ఆర్జించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బెటర్ జాబ్ కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఇంటికి కావాల్సిన నూతన సామాగ్రిని కొనుగోలు చేస్తారు. నూతన పరిచయాలు కలిసి వస్తాయి. ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. మొత్తం మీద ఈ రోజున వృశ్చిక రాశివారు దాదాపుగా అద్భుతమైన ఫలితాలనే పొందుతారు. ఈ శుక్రవారం రోజు వృశ్చిక రాశివారు పసుపు రంగు దుస్తులను ధరించకండి. విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ శుక్రవారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి త్రయోదశి. నక్షత్రం భరణి నక్షత్రం. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు. యమగండం మధ్యాహ్నం 3 నుండి 4:30 వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు మధ్యాహ్నం 2 నుండి 2:40 వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ కార్యక్రమాలకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది. ఈ శుక్రవారం రోజు మీరు చేసే పనులు విజయవంతం కావాలన్నా, ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా ఉండాలన్నా ఉదయం వేళ స్నానం చేసిన తరువాత మీ ఇష్టదైవాన్ని ఆరాధన చేసి పాలను నైవేద్యంగా సమర్పించండి. ఇలా చేసి దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈ శుక్రవారం రోజు ప్రతి ఒక్కరూ అరుణాచల శివుడిని దర్శించాలి. వీలు కుదరని వారు కనీసం మీరు ఉన్న చోటే అరుణాచల శివ, అరుణాచల శివ అంటూ ఆ పరమేశ్వరుని స్మరించండి. ఈ శుక్రవారం రోజు ఓం సూర్యదేవాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఈరోజు సాయంత్రం మారేడు దళంతో శివుడిని ఆరాధన చేస్తే లక్ష్మీదేవి యొక్క విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. ప్రతిరోజు మీ యొక్క రాశిఫలాలు తెలుసుకోవడంతో పాటుగా రోజువారీ విశిష్టత కూడా తెలుసుకోవడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.